హాయ్ హలో నమస్తే. నిన్న 2 ప్రెస్ మీట్లు జరిగినాయి. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు, తర్వాత వెంటనే దానికి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా కూల్గా, చాలా నీట్గా మా కూటమి అనేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అనేది మత సామరస్యానికి పెట్టింది పేరు. అసలు మేము ఎలాంటి గొడవలు చేయము, మాకంటే మంచోళ్ళు లేరు ఈ ప్రపంచంలో అన్నంత కూల్గా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మేము వద్దన్నామా అని ఏదేదో చాలా కూల్గా మాట్లాడేందుకు కూల్గా మాట్లాడారు. నేను మంచోడిని అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఆయన యొక్క ఆర్గ్యుమెంట్ కరెక్ట్. బట్ కరెక్ట్గా వాళ్ళు ఏం చేయలేదా అనేది నా ప్రశ్న ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పర్టికులర్ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎవరైనా ఉంటే పంపించండి, దయచేసి నా వీడియో చంద్రబాబు నాయుడు గారికి పంపించండి. చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో ఐఎమ్ డైరెక్ట్లీ టాకింగ్ టు మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరేమీ చేయలేదా? మీరు వెనకేమి ఎలాంటిది ఏమీ చేయలేదా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి రిలీజన్కి సంబంధించి లేదు, అసలు మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని చాలా కూల్గా మేము మత సామరస్యానికి పెట్టింది పేరని చెప్పడం ఎంత దుర్మార్గం అది. నిన్నెవరు వెళ్ళొద్దు అన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నారు. నిన్నెవరు వెళ్ళొద్దు అన్నారు, ఓన్లీ డిక్లరేషనే కదా అడిగాము, డిక్లరేషన్ ఇచ్చి మీరు వెళ్ళొచ్చు కదా అని అన్నారు. కానీ మీరు అసలుకి గత 2 రోజుల నుంచి టీవీల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, సవాళ్ళేంటి, ఛాలెంజ్లేంటి, వాళ్ళు ఇచ్చేటి ప్రకటనలేంటి, మేము వచ్చి అడ్డుకుంటాము, మేము రాళ్ళు తీసుకొని కొడతాము, మేము చంపేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికి తిరుపతికి వస్తే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మీ వాళ్ళందరూ టీవీలో కూర్చొని అది అసలు అదొక నాకే భయం వేసింది. గొడవలు జరుగుతాయేమో, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గొడవలు జరుగుతాయేమో అన్నట్టు విధంగా వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తుంటే మీరు ముఖ్యమంత్రిగా కూర్చొని ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరెవరైతే టీవీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారో వాళ్ళందరి మీద కేసు పెట్టేస్తారా? ఇప్పుడు మీరు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా? మీరు బెదిరించడం కూడా కేసే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిన వరకు ఈ రాష్ట్రంలో నా వల్ల అల్లకొల్లాలం అయ్యేటట్టుకుంది. అక్కడ మణిపూర్లో కూడా మత గొడవలేసి కొన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి, మణిపూర్లో మత గొడవలేసి అని చాలా జెంటిల్మెన్గా ఆయన తిరుమల రద్దు చేసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈజ్ ఏ జెంటిల్మెన్. నా వల్ల గొడవలు అయ్యేటట్టుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనుకొని ఆయన రద్దు చేసుకున్నాడు. మీరు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు? మేము రాళ్ళు తీసుకొని కొడతాము, మేము అడ్డుకుంటాము. జగన్మోహన్ రెడ్డి ఒక అతనైతే డైరెక్ట్ టీవీలోకి వచ్చి నువ్వు డిక్లరేషన్ ఇచ్చినా సరే నేను లోపలికి పంపించేది లేదు అని చెప్పేసి ఎంత గొడవ చేశారు. ఈ యొక్క థ్రెటనింగ్ స్టేట్మెంట్లు ఏంటి టీవీల్లో, మీడియాల్లో కూర్చొని. ఇప్పుడు అక్కడికి వస్తే గొడవలు లేకవా, శాంతి భద్రతలావా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఏమో మీరు ప్లాన్ చేశారేమో, జగన్మోహన్ రెడ్డి మీద అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేశారేమో. అంతా అయిపోయి ఫెయిల్ అయిన తర్వాత మేమేమనలేదే, మీరు వచ్చి ఊరికి సంతకం పెట్టమన్నారే. కమాన్ చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకున్న మీడియాలో స్టేట్మెంట్లు చదవండి, మీ బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు చదవండి. మీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ పట్టాభిలాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు చూడండి. అల్లర్లు సృష్టించబడతాయేమో, గొడవలు అవుతాయేమో, మత గొడవలు లెగుస్తాయేమో. మణిపూర్లో అల్లకొల్లాలం అయిపోయింది. ఈ మత గొడవలు వచ్చిన ప్రతిసారి కూడా సఫర్ అయింది మైనారిటీసే. మత గొడవలు వచ్చిన ప్రతిసారి సఫర్ అయింది మైనారిటీసేనండి. దెర్ ఇస్ అసలు గతంలోనే దెర్ ఇస్ అ బిగ్ హిస్టరీ అండి. ఈ హిస్టరీ మొత్తం చదువుకుంటూ పోతే చాలా ప్రమాదం అవుతుంది. దేశం మొత్తం మీద అల్లర్లు వచ్చిన ప్రతిసారి క్రిస్టియన్స్ సఫర్ అవుతారు. మైనారిటీస్ క్రిస్టియన్సే సఫర్ అవుతారు. ఎందుకంటే మెజారిటీ ఉన్నారు ఆల్మోస్ట్. సరే, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం చేయలేదు, మీ ఊరికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వమన్నాము అని అంటే ఎట్లా? మీరు డిక్లరేషన్ ఇవ్వమన్నారు కరెక్టే, ఆయన 2012 డిక్లరేషన్ ఇచ్చాడు. సరే, అది చెప్పి ప్రతిసారి కాదు, ఆయన ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామిని నా మీద నాకు నమ్మకం ఉంది అని ఎన్నిసార్లు చెప్తాడండి? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే సరిపోదా? 2012 ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోయాడు కదా, ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఆ నమ్మకం లేకుండా, గౌరవం లేకుండా, భక్తి లేకుండా పోయి ప్రతిసారి ఊరికే ఇస్తూ ఉంటారా బట్టలు? వెళ్ళిన ప్రతిసారల్లా చెప్పుకుంటూ పోవాలేంటి? సరే, అదొకటి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రద్దు చేసుకోవటమా, లేదా కూల్గా దాన్ని యొక్క గొడవని ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాడు. ఇప్పుడు
ఆయన రద్దు చేసుకొని, లేదని గొడవలు అవుతాయని నాకు భయం ఉంది మీడియాలో స్టేట్మెంట్లు చూస్తుంటే. నేనేం చేయలేదు, మీరేం చేయలేదు. మత సామరస్యం ఎక్కడుంది? మత సామరస్యం 2 రోజుల్లో మీరు మీడియా స్టేట్మెంట్లు చూడండి. విధ్వంసకారులు ఒక్కొక్కరు మొక్కలు విధ్వంసకారులు కనబడ్డారు నాకు. ఎక్కడ వీళ్ళు గొడవలు చేస్తారేమోనని. సార్, రెండోది, బైబిల్ చదువుకో ఇంట్లో, బయట ఒకటి చదువుకోవద్దన్నాడు నిన్ను అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన ఇంట్లో 4 వాల్స్ మధ్య చదువుకుంటానంటే అర్థం బయట చదవనని కాదు కదా ఆయన అర్థం. ఆయన ఏమన్నారంటే పర్సనల్ అండ్ పబ్లిక్ అని అర్థం. ది మీనింగ్ ఆఫ్ ఐ రీడ్ బైబిల్ ఇస్ ఇన్ ద వాల్స్ అండ్ వెన్ ఐ కమ్ అవుట్ అంటే అర్థం పర్సనల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ అని అర్థం. అతను పర్సనల్ లైఫ్ నేను క్రిస్టియన్ అని చెప్పాడు, పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఆమె హిందూ, సిక్కు, బుద్ధిస్ట్ అన్నట్టు సింపుల్గా. మరి అది తెలియనట్టుగా నేను బయట ఒకటి చదవద్దు అన్నాడంటే అది నేను బయట చదవనని కాదు కదా అర్థం. సరే, పెద్ద ఆయన అదే ఆయన ఇప్పుడు ఆయనకు కూడా కావాలని కొన్ని ట్విస్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మూడోది, దళితులు మేము రానివద్దన్నామా అని అన్నాడు. ఇక్కడ సమస్య టెంపుల్కి దళితులను పోనిస్తున్నారా లేదా, అది కాదు కదా సమస్య. ఒక మతం పేరుతోటి మైనారిటీస్ మీద మీరు వేసే పంజా వేస్తారే, ఒక విధ్వంసం చూసిస్తారే, వాళ్ళని ఇబ్బంది పెడతారే, భయకంపితులను చేస్తారే, మీ యొక్క అధికారాన్ని ఉపయోగించి దాని గురించి మాట్లాడారు. నన్నే ఈ విధంగా మీరు ఇబ్బంది పెడితే దళితుల్ని మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నది కరెక్ట్. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1998లో ఒక సర్క్యులర్ మెమో ఇచ్చాడు క్రిస్టియన్స్ మీద, ఒక సర్క్యులర్ మెమో దళిత క్రిస్టియన్స్ కాదు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళ మీద ఒక సర్క్యులర్ ఇచ్చాడు. చూస్తే దిమ్మ తిరిగిపోయింది. అది ఏమని ఇచ్చాడు తెలుసా? నీ మెల్లో ఒక చిన్న సిలువ వేసుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నా, నీ ఇంట్లో యేసుక్రీస్తు బొమ్మ ఉన్నా, క్యాలెండర్ ఉన్నా సరే, బైబిల్ వాక్యం ఉన్నా సరే, ఎస్సీ సర్టిఫికేట్ తీసేయమని ఇదే చంద్రబాబు నాయుడు గారు 98లో ఇచ్చారు. అది తీసేయండి అని చెప్పి జగన్ గారి గవర్నమెంట్లో 2 సంవత్సరాలు కాళ్ళు ఏలపడి మేము వెంటబడితే తిరిగితే మేము ఎంత తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తీసేయమని చెప్తే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు తీసేయాలి. ఎందుకు? ఆ జగన్ గారి గవర్నమెంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జగన్ గారి గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు మోషన్ రాజు గారు 10 సార్లు పోయారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. సార్, అది తీసేయండి సార్, అది అన్యాయమైన సర్క్యులర్, అది ఇదేంటంటే క్యాలెండర్లను చూసి సర్టిఫికేట్లు తీసేటువంటి దుర్మార్గమైనటువంటి సర్క్యులర్. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, ఆయన ప్రభుత్వంలో ఇచ్చింది. అది ఇప్పుడు మీరు తీసేయండి. మత సామరస్యం ఉంది కదా మీకు, దళితులు మీరేమి ఇబ్బంది పెట్టలేదు కదా. నేను నిన్నటి నుంచి 1 కోటి మంది దళితుల్ని మీరు ఇబ్బంది పెట్టారు, 1 కోటి మంది దళితులు మీరు ఇబ్బంది పెట్టారు. నేను ఎందుకంటున్నానంటే ఇదే. సరే చంద్రబాబు నాయుడు గారు, ఐ రిక్వెస్ట్ యూ, ఆ సర్క్యులర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా, సాక్షాత్ మోషన్ రాజు గారు పక్కన కూర్చోబెట్టి ఆ సర్క్యులర్ తీసేయండి అని అన్నారు. ఇప్పుడు మీరు తీసేయండి, దాన్ని మీరు తీసేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మత సామరస్యానికి పేరు పెట్టిందని మేము నమ్ముతాం. అప్పుడు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సర్క్యులర్ మెమో చిత్తు పేపర్తో సమానం. అదే దట్ ఈజ్ నాట్ 1998 మెమో, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కోర్టులో ఉంది. చెత్త అదే కోర్టులో ఉంది, దళిత క్రైస్తవులకు సంబంధించింది. నేను షెడ్యూల్ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నా. షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా వాళ్ళని ఒక సర్క్యులర్ గురించి మాట్లాడుతున్నా. దీనికి మనం లింక్ పెట్టకూడదు. ఎక్కడ చూసినా హిందుత్వవాదులు అక్కడ సెటిల్ అయిపోయి ఇబ్బంది పెడుతున్నారు. దానికి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని హిందుత్వవాదులు ఎక్కడక్కడ సెటిల్ అయిపోయారు, దేశం మొత్తం మీద ఇబ్బంది పెడుతున్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఇది పక్కా 100%. దాంట్లో 98లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సర్క్యులర్ ఇది. అప్పుడు వాళ్ళ అదే బీజేపీతో గవర్నమెంట్ టైప్లో ఉన్నప్పుడు ఇచ్చాడు ఆయన. అప్పుడు ఎవరి మాట వినిచ్చాడు? అది మీడియా ముందుకు వచ్చి మీ మత సామరస్యం మీద మేము చాలా మంచి వాళ్ళమి అని చెప్పుకుంటే ఎట్ట చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నిటిని మీరు తీసేస్తే కదా, దయచేసి తీసేయండి, మేము ఒప్పుకుంటాం. అప్పుడు మీకు మత సామరస్యం ఉందా? 98 మేము తీసేయండి, మీకు మత సామరస్యం ఉందని మేము నమ్ముతాం అప్పుడు ఆ రోజు మిమ్మల్ని. ఇంకొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసేయమని చెప్పారు. మోషన్ రాజు గారు బయటకు వచ్చి నాకు కాల్ చేసి చెప్పారు, రమేష్ అన్న నేను మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారితో, ఆయన తీసేస్తా అన్నాడు. నా ముందే ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పాడు, అది చిన్న సర్క్యులర్, అది అన్యాయం తీసేయమని చెప్పారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు తీసేయాలా? ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కదా. జగన్ గారు చెప్పి నీ మొత్తం చేయలేదు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు. అదే కదా గొడవ ఇప్పుడంతా. వైఎస్ఆర్సీపీలో బయటకు వచ్చినాక గొడవ అంతేంది?
జగన్ చెప్పినా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ ఉన్న వాళ్ళు చేయలేదు. అది ఇప్పుడు వాళ్ళలో నేను కూడా జాయిన్ అవుతున్నా. జగన్ చెప్పిన దాంట్లో మాకు ఒక పాయింట్ తీసేయమంటే తీసేయలేదు వాళ్ళు. ఇంకోటి రిపోర్ట్ చూపించి, ఇదిగోండి రిపోర్ట్ చూపించి ఎన్డీడీపీ రిపోర్ట్ సింపుల్గా ఒకటే, అంటే ప్రజలకు ఇంకొకసారి చెప్తాను, దాని గురించి ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడి బోరు కొట్టేస్తుంది. కానీ సింపుల్గా ఒకటే, ఎన్డీడీపీ రిపోర్ట్ అనేది జూన్ 12వ తారీఖున తీసుకున్న శాంపిల్స్ అని వాళ్ళే చెప్తున్నారు. దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఈ నెయ్యి కల్తీ అనేది గత కొంతకాలంగా జరుగుతుంటే ఆ రోజు మేము పట్టుకున్నాము అంటే గతంలో కూడా జరిగింది అని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది హైపోథెటికల్, అది ఊహాజనితమైనటువంటి ఒక ఎలిగేషన్. అది గతంలో జరిగింది అనే దానికి ఆధారాలు లేవు. ఆయనకున్న ఒకే ఒక ఆధారం జూన్ 12న తీసుకున్నటువంటి ఒక శాంపుల్. ఆ శాంపుల్కి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు. అది తప్ప వేరే ఎవిడెన్స్ ఏమీ లేదు. ఓన్లీ హైపోథెటికల్ ఎలిగేషన్ దట్ గత కాలం నుంచి వస్తుంటే ఇప్పుడు పట్టుకున్నాము అనేది ఒక పాసిబిలిటీ 1. ఎస్, పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ 1. పాసిబిలిటీ 2 కూడా ఉంది. ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇదిగోండి మన ప్రభుత్వమే వచ్చింది, ఇక మీకేం భయం లేదు, రైట్ అని. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం రాగానే అన్ని వ్యవస్థలు వాళ్ళ యొక్క వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి కదా. ఇసుక వాళ్ళ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది, డిపార్ట్మెంట్లు వాళ్ళ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ మారితే డామినేషన్ పెరిగిద్ది, ఆ పార్టీ వాళ్ళు డామినేషన్ చేస్తారు, ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళు. ఇప్పుడు టీడీపీ రాగానే టీటీడీలో టీడీపీ వాళ్ళు యాక్టివేట్ అయ్యి, ఇదిగా నీకేం భయం లేదు, కల్తీ గెలుపు మా ప్రభుత్వం అని అన్నారు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. కాబట్టి 12వ తారీఖే వాళ్ళు మొదలెట్టుండొచ్చు కదా కల్తీ. ఆ 12వ తారీఖునే మీరు పట్టుకొని ఉండొచ్చు కదా. అంటే మీ ప్రభుత్వంలోనే కల్తీ మొదలై ఉండొచ్చు ఒకవేళ కల్తీ జరిగితే. ఇది 2వ పాసిబిలిటీ ఉంది. 3వ పాసిబిలిటీ కల్తీ లేదు. ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టుగా ఇట్ కెన్ బి యానిమల్ ఫీడ్ ప్రకారం కానీ ఏదైనా సరే అసలు అది అసలుకి తప్పు రిపోర్ట్ అనేది అది 3వ పాసిబిలిటీ. దెర్ ఆర్ పాసిబిలిటీస్. 3 కూడా హైపోథెటికలే. సత్యం ఏందనేది ఏఆర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పాలి, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చెప్పాలి. ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చెప్పిన తర్వాతే సత్యం అవుతుంది. మీకు చేతనైతే ఒప్పించండి వాళ్ళ చేత. మేము గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మేము కల్తీ నెయ్యి పంపించాము, పాస్ అయినాయని చెప్పించండి ఏఆర్ ఫుడ్ వాళ్ళ చేత. అంతవరకు ఇదంతా ఊహాజనితాలు. మీరు మరి అది అనవసరంగా జగన్ గారు గవర్నమెంట్ని బ్యాడ్ చేయటమే కదా, తిరుపతి లడ్డీని బ్యాడ్ చేయటమే కదా. మీకు ఆధారాలు లేకుండా మీకు జస్ట్ హైపోథెటికల్గా ఒకరోజు తీసుకున్న శాంపుల్ని బట్టి గత కొంతకాలంగా జరుగుతుందని చెప్పి మన భక్తుల మనోభావాలను చేయటం అనేది అన్యాయం కదా అది. ఓకే, ఇదే అడల్ట్రేషన్ టెస్ట్లే లేవంటారు. మళ్ళీ అదే మాట చెప్పిన మాట చెప్పి అడల్ట్రేషన్ చేయడానికి టెస్ట్లే లేవంటారు. ఇప్పుడు 100 సార్లు చెప్పాము. అక్కడ ఒక ల్యాబ్ ఉంది, NABL అక్రిడేటెడ్ ల్యాబ్ ఉంది, 103 టెస్టులు చేయొచ్చు. దాంట్లో 45 నుంచి 52 వరకు గీ టెస్ట్ చేసే ల్యాబ్ అది. దాంట్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీ ఎలియక్ ఆయిల్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంది. అది చెప్పిద్ది నీకు ఏమైనా కల్తీ అడల్ట్రేషన్ యానిమల్ ఫ్యాట్ జరిగితే అని. లేదంటారు, అసలు టెస్టే లేదంటాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. పోనీ ఆ ల్యాబ్ పనిచేయట్లేదని ఇంతవరకు చెప్పలేదు. ఆ ల్యాబ్ పనిచేయట్లేదండి, ఆ ల్యాబ్ మొత్తం మెషిన్స్ అన్ని ఖరాబ్ అయిపోయాయని మేము కొంతకాలం టెస్ట్ చేయట్లేదు అని చెప్పట్లేదు. ఆ ల్యాబ్ పొజిషన్ ఏంటి చెప్పట్లేదు. ఓకే, ఇంకొకటి మరీ అన్యాయంగా ఇంకొకటి చెప్తున్నారు. పొన్నవాళ్ళు గారు అన్నది ఏంటంటే మరీ కామన్ సెన్స్ అండి. పొన్నవాళ్ళు అన్నది ఏంటి, ఒక ఉదాహరణ తీసుకున్నాడు. రాగిని బంగారాన్ని తీసుకొచ్చి రాగిలో కల్తీ చేయరు అని అన్నాడు. అలాగే పంది మాంసం అనేది చాలా కాస్ట్లీ, లడ్డులో కలిపి నెయ్యి అనేది తక్కువ కాస్టు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీనిలో ఏ వ్యాపారస్తుడు కలపడం అని అంటే మనోభావాలు దెబ్బతింటాయి. అది కూడా మనోభావాలు దెబ్బతింటాయా? ఆయన అన్నాడా ఏది నెయ్యి పంది అని అన్నాడా? అంటే మీకు అర్థం కాదా తెలుగుదేశం వాళ్ళకి అర్థం కాదా? అది మరీ అంత అమాయకుల, మరీ అంత అంటే ఇది కదా మనోభావాలు ఇది కదా భక్తులు రెచ్చగొట్టడం, మత సామరస్యం ఆడంది ఇది. పాపం ఆయన ఏమన్నాడు, బంగారాన్ని రాగిలు ఎవడు కల్తీ చేయడు, అలాగే పంది మాంసం చాలా కాస్ట్లీ, అంటే పిగ్ ఫ్యాట్ ఆయిల్ అనేది చాలా కాస్ట్లీ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఎలా కలుపుతారు అని ఒక ఉదాహరణ చెప్తే, మా గత 3 రోజుల నుంచి టైటిల్స్ పెట్టి
తిరుపతి నెయ్యిని పంది మాంసంతో పోల్చారు. ఏంది బుర్రుందా? బుర్రుందా అసలుకి? ఆ ఛానల్స్కి బుర్రుందా? తెలుగుదేశం వాళ్ళకి బుర్రుందా? మరి ఇంత అన్యాయం చేస్తారా? ఆ భక్తులు బాధపడరా? దాడులు చేయరా వచ్చి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు దాడులు చేయరా? వాళ్ళంతా డీప్గా ఆలోచించరు కదా. ఓయమ్మ అవునా, మా పందిని మన గీని పందితో పోలుస్తారా? అదొక గొడవలేసి అదొక మనోభావాలేసి కర్రల కత్తులు తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ మీద దాడులు చేస్తే ఏం చంద్రబాబు నాయుడు గారు ఇది? ఇవి ఇలా కదా విధ్వంసాలు వేసేది, ఇలా కదా రాష్ట్రాలు నాశనం అయ్యేది. ఇది మణిపూర్ అయ్యేది అలా కదా, ఆంధ్రప్రదేశ్ ఇంకో మణిపూర్ అయ్యేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్గా ఆయన ఏమనుకున్నాడో తెలియదు, ఆయన ఈ గొడవలు వేసే తట్టుకున్నాయని హీ స్టాప్డ్ దట్ యాత్ర. గొడవలు తగ్గించాడు. ఒక పక్క రెచ్చగొట్టి మళ్ళీ మేము ఏం చేయలేదని ప్రెస్ మీట్ పెడితే నాకు చాలా బాధ వేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చేసిందంతా వెనక చేసి, అంటే మరి ఆయన డైరెక్షన్లో చేశారా లేకపోతే మీ కార్యకర్తలు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే. అదేమంటే మీకు నోటీస్ ఇచ్చారా, జగన్కి నోటీస్ ఇచ్చారా అంటారు. జగన్కి నోటీస్ ఇచ్చారని వాళ్ళ కార్యకర్తలు మొత్తానికి నువ్వు నోటీస్ ఇచ్చి దాంట్లో క్లియర్గా రాశారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదు అంటే ఏంటి అర్థం? జగన్ గారికి పర్మిషన్ లేనప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తామంటే ముందు జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అనుమానం రాదా? పర్మిషన్ ఎందుకంటే గుడికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? ఎంతమంది రాజకీయ నాయకులు రోజు వెళ్ళట్లేదు, అందరూ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకుని పోతున్నారా గుళ్ళు తిరుపతి టెంపుల్కి? అలాగే ఆయన వెళ్తా అన్నాడు. ఆయన కలవటానికి చాలామంది వస్తారు. సరే వాళ్ళు మీరు కంట్రోల్ చేశారు, మీరు ఎక్కడికి రాశారా? జగన్ గారికి మాత్రమే పర్మిషన్ ఉంది, మీరు రావడానికి లేదు. అది లేదు కదా దాంట్లో. జగన్ గారికి పర్మిషన్ లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం పెట్టి మొత్తం కూడా వీళ్ళు చేసి జగన్ ఏమి చేయలేదు అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది చూస్తే నిజంగా చాలా బాధ వేసింది. థ్యాంక్ యూ.